నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. రాత్రుల్లో రావి చెట్టుపై దుష్ట శక్తుల నివాసం. పెద్దలు చెప్పే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. రాత్రి సమయాల్లో రావి చెట్టుపై దుష్ట శక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రాత్రిపూట రావి చెట్టుని తాకకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికి అసలు ఆధారం ఏమిటి? ఇది నిజంగా నిజమా లేక మూఢనమ్మకమా తెలుసుకుందాం. పురాణ గ్రంథాల్లో రావి చెట్టు విష్ణు స్వరూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల హిందూ మతంలో రావి చెట్టు ఆదరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాలను రావి చెట్టు కింద చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధించబడింది. ఎందుకంటే చెట్లు రాత్రిలో కార్బన్ డయాక్సైడ్ని గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు. ఎక్కువ సమయం కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని అంటూ ఉంటారు. హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాసం ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. మహావిష్ణువు రావి చెట్టు మూలాలలో, కేశవుడు కాండం, సకల దేవతలు ఆకులలో నివసిస్తున్నట్టు పురాణాలలో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు. కనుక గ్రంథాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందకి వెళ్ళడం లేదా నిద్రించడం శుభప్రదం కాదు అని పరిగణించబడింది. పురాణాల ప్రకారం రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయని కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుందని, మనుషులు రాత్రి ఈ చెట్టుకు దూరంగా ఉంచడానికి మాత్రమే ఆ శాస్త్రీయ కోణంలో రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తారు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.